అనిపించింది ముఫాసా సినిమా? ఇప్పుడు 3 ఏళ్ళ వరకు సినిమా లేదు కాబట్టి దీంట్లో వాయిస్ చూసుకున్నాను. మళ్ళీ సినిమాలు లేవని చెప్పి పార్ట్ 1 బాగుంది అంటే పార్ట్ 2 ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ దానికి ఇది కంపేర్ చేస్తే ఎలా అనిపించింది? సెకండే బాగుంది స్టోరీ పరంగా. ఓకే. సో మధ్యలో కొన్ని సాంగ్స్ ఏవో పెట్టినట్టున్నారు కదా, మరి తెలుగులో డబ్బింగ్ బాగుంది సాంగ్. ఓకే. సాంగ్స్ డబ్బింగ్ తెలిసిన మన టాలెంట్. ఇంకెలా మిగతా హైలైట్స్ ఏంటంటే మూవీ మొత్తం అంటే గ్రాఫిక్స్ బాగుంది. ఓకే. 3Dలో ప్రసాద్ చెప్పాల్సిన అవసరం లేదు. 3D గురించి ఓకే. 3Dలో చాలా బాగుంది. గ్రాఫిక్స్ అయితే టాప్ నాచ్. అండ్ బాబ్ వాయిస్ ఓవర్ అయితే ఇక సాటిస్ఫై అయింది దానివల్ల. రేట్ అండ్ ఇంకా వేరే లాంగ్వేజ్లో కూడా చూడాలి మరి ఎట్లుందో. అదైతే మనకైతే ఫుల్ ఉంటుంది. ఇంకా బాగుంది చూడడానికి టైం పడుతుంది కదా. సో అందులో విజువల్స్ మొత్తం విజువల్స్ ఎలా విజువల్స్ గ్రాఫిక్స్ రిజల్ట్స్ అంతే ఎలా ఉన్నాయి? విజువల్స్ సూపర్ మ్యాచ్. విజువల్స్ బాగుంది. గ్రాఫిక్స్ అయితే చూడలేము కూడా బాగానే ఉంది. ఓకే తెలుగు నేను ముఫాసానా బ్రో? ముఫాసా సినిమా చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. మహేష్ బాబు, సత్యదేవి వీళ్ళంతా డబ్బింగ్ చెప్పారు. సో ఎలా అనిపించింది సినిమా? మహేష్ బాబు వాయిస్ అయితే సూపర్ ఉంటుంది. బిగినింగ్లో కొంచెం డల్ అనిపించినా మిగతాదంతా సూపర్ హైప్ వస్తుంది. స్టోరీ చూసినట్టు ఉంటుంది. సో అంటే ఎగ్జైట్మెంట్ అనిపించింది అంటే సీన్స్ కానీ, ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, వీళ్ళ మధ్య కొంచెం సాంగ్స్ కూడా పెట్టినట్టున్నారు కదా. ఎక్కువ సాంగ్స్తో నడుస్తుంది మూవీ మొత్తం. ఓకే, ఒక 45 minutes దాకా సాంగ్సే ఉంటాయి మొత్తం. అది అలీ గారిది బ్రహ్మానందం గారి కామెడీ హైలైట్ ఉంటుంది మొత్తం. వాళ్ళదే కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. స్టోరీ ఏంటంటే మనం ఏదైతే ఫస్ట్ మూవీ చూసామో దాని బేస్ అయ్యే ఉంటుంది స్టోరీ మొత్తం కూడా. సో మహేష్ బాబు గారి వాయిస్ ఎలా ఉందంటే దానికి ముఫాసాకి? మేము వచ్చింది కూడా మహేష్ బాబు గారి వాయిస్ గురించి. ఎందుకంటే 4 years దాకా మళ్ళీ ఆయన చూడలేం కదా. ఆ వాయిస్ అన్న మెయిన్ హైప్ అయితే మహేష్ బాబు గారు. యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని ఉండవు, మొత్తం కూడా స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది. లాస్ట్లో ఉంటుంది యాక్షన్ ఎపిసోడ్ అంతే. మన బ్రహ్మానందం గారి వాయిస్, అలీ గారి వాయిస్ ఉంది కదా, అప్పుడు అప్పుడు కామెడీ సీన్స్ అట్లా ఏమైనా ఉన్నాయి? అవి సార్ కామెడీ సీన్స్ స్టోరీలోకి వచ్చినప్పుడల్లా ఆయన కామెడీ సీన్స్ మనం ఎంజాయ్ చేస్తాం. మిగతాదంతా స్టోరీ రన్ అవుతుంది. ఈ అలీ గారిది బ్రహ్మానందం గారిదే కామెడీ ఉంటుంది మొత్తం. గ్రాఫిక్స్ ఎలా ఉంది? గ్రాఫిక్స్ ఎక్సలెంట్ ఉన్నాయి సార్. 3Dలో చూస్తేనే మూవీ దాని డెప్త్ తెలుస్తుంది. మేము 3Dలో చూసాం, దాని ఎఫెక్ట్ కానీ ఆ విజువల్ కానీ చాలా క్లారిటీగా తీసేది. చాలా బాగుంది. ఆ ఎలివేషన్స్ అవన్నీ ఎలా అనిపిస్తాయి? కొత్తగా ఉన్నాయి సార్. ఒక కొత్త మూవీ చూస్తున్నట్టున్నది. ఒక ఆదిపురుషుతో పోల్చుకుంటే కొంచెం బెటర్. ఆదిపురుష్ కన్నా ఇదే బాగుంది అయితే. బెస్ట్ బెటర్ దెన్. చిల్డ్రన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బెస్ట్ అది. చిన్నపిల్లలు వస్తే వాళ్ళు కొత్తగా ఫీల్ అవుతారు, కొత్త ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు మొత్తం అందరూ కూడా. పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 అర్థం అవుతుంది. నేను పార్ట్ 1 చూసిరండి, ఎందుకంటే ఇది సేమ్ కంపేర్ చేస్తే ఒకలా సేమ్ 2 ఒకేలా ఉన్నాయి. పార్ట్ 3 కూడా ఉందా? పార్ట్ 3 కూడా ఉంది. అది ఇంకా తయారవ్వాలి, చిన్నపిల్లలా ఉంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారా అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 3 ఇస్తాను సార్. థ్యాంక్ యూ. కరెక్ట్ అవ్వచ్చు. పిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ చాలా అంటే పార్ట్ 3 ఉందండి. స్టోరీ పరంగా లింక్ ఉంటుంది. ఓకే. మెయిన్ మన సింబాది కాదు, దాని ముందు స్టోరీ చెప్తారు. చాలా బాగుంది. అండ్ డబ్బింగ్ వైజ్ మన టాలీవుడ్లో యాక్టర్స్ అందరూ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. మహేష్ బాబు గారు చాలా బాగుంది. డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే. బాగుంటుంది. డైలాగ్స్ బాగా అర్థమయ్యాయా? డైలాగ్స్ ప్రాపర్ ఉంది. సౌండ్ మిక్సింగ్ అంతా ప్రాపర్ ఉంది. ఏదో డబ్బింగ్ చెప్పి చూసినట్లు ఏముండదు, ప్రాపర్ ఉంటుంది మిక్సింగ్ అంతా. అండ్ విజువల్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఓకే. లాస్ట్ దానికి తీసుకుంటే నాన్నగారు వాయిస్ ఓవర్ ఉంది కదా, అండ్ మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ లాస్ట్ దాంట్లో కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ 2 బాగుంటాయి. అదే ఇక్కడ మహేష్ బాబు మెయిన్ కదా, ముఫాసా క్యారెక్టర్ సింక్ అయింది. అంటే అక్కడ నాని క్యారెక్టర్ కూడా సింక్ అవుతుంది. ఇక్కడ మహేష్ బాబు క్యారెక్టర్ బాగుంటుంది కదా. ముఫాసా అనేది ఎలా అసలు ఎస్టాబ్లిష్ అయ్యారు, అది స్టోరీ పర్ఫెక్ట్ లింక్ అవుతుంది. అంటే ఎలా లింక్ చేస్తారు ఏంటి, ఆ విలన్ క్యారెక్టర్ని ఎలా తీసుకొచ్చారు అనేది మనకి బ్యాక్గ్రౌండ్ ఉండదు అక్కడ. ఇక్కడ బ్యాక్గ్రౌండింగ్ అంతా డీటెయిలింగ్ ఇచ్చారు. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా నీట్గా తీసుకెళ్తారు. స్క్రీన్ ప్లే క్లారిటీ ఉంటుంది. అంటే జనరల్గా ఇంగ్లీష్ మూవీస్ అంటే మన తెలుగు ఆడియన్స్కి అంత లింక్ అవ్వవు. బట్ ఇక్కడ ఏంటంటే డీటెయిలింగ్ ఉంటుంది కాబట్టి తెలుగు సింక్ అవుతుంది, పర్ఫెక్ట్ లింక్ అవుతుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. మూవీ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి బాగుంటుంది, సాంగ్స్ మధ్యలో ఉంటాయి కాబట్టి. పెద్దవాళ్ళకి కూడా స్టోరీ డీటెయిలింగ్ బాగుంటుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. అందరూ చూడొచ్చు సినిమా అయితే.